జై గోమాత. ఈరోజు మా విజయదుర్గ గోశాలను సందర్శించడం జరిగింది. మా మిత్రుడు మెండ వెంకన్న గారు గోశాలను సందర్శిద్దాం అన్నటువంటి వారి యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క గోశాలకు విచ్చడం జరిగింది. ఆ యొక్క కోడెదూడను వారు మంచిగా స్నేహితం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ చిన్న దూడ కానీ, అలాగే ఆవు కానీ, అలాగే కోడలు కానీ ఎవరిని కూడా ఏమీ అనవు. చిన్నపిల్లలు సైతం ఇక్కడికి వచ్చి వాడితో మమేకమై ఆడుకుంటూ ఉంటుంటారు. ఇది మా యొక్క గోశాల సంబంధించినటువంటి షెడ్డు నిర్మాణం. ఈ యొక్క 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా 2 ఎకరాలు 2 ఎకరాల లాగున విడదీసి ఒక 4-5 రకాల గ్రాసాన్ని వేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా గోశాల అంటే ఎక్కడ చూసినా కూడా కట్టేస్తూ దానికి గ్రాసం ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కేవలం సాయంత్రం పూట మాత్రమే కట్టేసి ఈ యొక్క 5 ఎకరాల క్షేత్రంలో పూర్తిగా ఈ యొక్క గోసంపద ప్రతిరోజు కూడా విహరిస్తూ ఉంటాయి. ఇందులో మా మిత్రుడు మాసిన కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క గో సేవ చేస్తూ వీటికి సపరిచర్యలు చేస్తుంటారు. ఇక్కడ విశిష్టమైనటువంటి శివక్షేత్రం, అలాగే రామాలయం, ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత, అలాగే త్వరలో ఈ ముందున్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లేస్ మొత్తము కూడా శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి బాలకృష్ణుని దగ్గర నుంచి వేణుగోపాలకృష్ణుడు, అలాగే రాధాకృష్ణుడు, మురళీకృష్ణుడు, యశోదకృష్ణుడు, అలాగే గోవర్ధన గిరిధారి, ఇలా అనేక రకాల శ్రీకృష్ణుని యొక్క అవతారాల ద్వారా ఈ యొక్క ఒక 2 ఎకరాల క్షేత్రం మొత్తం కూడా గోవర్ధన గిరి, అలాగే బృందావనం లాగా తీర్చిదిద్దడం జరుగుతుంది త్వరలో. ఈ ప్రాంతంలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ద్వారా లభించినటువంటి, అలాగే గో పదార్థాల ద్వారా వచ్చినటువంటి పదార్థాలు తీసుకొని ఇక్కడ మా యొక్క ఆత్మీయులందరినీ కూడా పిలిచి వారికి యొక్క జీవన విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని గోశాలను డెవలప్ చేసుకుంటున్నాము. త్వరలో ఈ యొక్క విజయదుర్గ గోశాల ఒక విశిష్టమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నాము. త్వరలో మీరందరూ కూడా ఈ యొక్క గోశాలను సందర్శించి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చూసి మాకు అభినందనలు తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము.